తిరుపతిలోని గరుడ వారధిపై కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. తరచూ జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ వారధిపై ద్విచక్ర వాహనాలు, భారీ వాహనాల రాకపోకలకు నిషేధం విధించారు. ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కొత్త నిబంధనలను వాహనదారులు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు. రూల్స్ ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు అమల్లో భాగంగా కలెక్టర్, ఎస్పీ, కమిషనర్ల సంయుక్త సమీక్ష సమావేశంలో అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంపై పూర్తి సమాచారాన్ని మా తిరుపతి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ అందిస్తారు. అధికారులు ఒక వింత నిర్ణయం తీసుకున్నారని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ మెట్రోపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ల పైన కూడా తీసుకున్నటువంటి నిర్ణయం తిరుపతి జిల్లా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి కూడా చూసుకుంటే 2019లో ఇటు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తిరుపతి వచ్చేటువంటి భక్తులు కానీ, తిరుపతి ప్రాంత వాసులు కానీ ఇబ్బంది పడకూడదన్న నేపథ్యంలో గరుడ వారధి అనే ఒక ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని, దీనికి స్మార్ట్ సిటీలో భాగంగా 684 కోట్లు వెచ్చించి సుమారు 7 కిలోమీటర్ల వరకు కూడా ఈ ఫ్లైఓవర్ ని నిర్మించినటువంటి పరిస్థితి. అంటే దీనికి సంబంధించి భక్తులు కూడా సుదూర ప్రాంతాల నుంచి, దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి చేరుకుంటుంటారు. ఈ నేపథ్యంలో వీళ్ళు కూడా తిరుమలకు వెళ్తుంటారు. వచ్చేటువంటి భక్తులకి ఎక్కడా ట్రాఫిక్ అంతరాయం ఉండకూడదు అన్న నేపథ్యంలో కూడా 2019లో ఈ ఫ్లైఓవర్ కూడా శంకుస్థాపన చేసి 2023లో పూర్తి స్థాయిలో కూడా అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కాకపోతే తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయన్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ రోజు నుంచి కూడా ఈ ఫ్లైఓవర్ పైన ద్విచక్ర వాహనాలను అనుమతించకూడదని చెప్పి కూడా ఇటు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, అదేవిధంగా జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, అదేవిధంగా నగర కమిషనర్ మౌర్య గారు కూడా దీని మీద నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము ఇక్కడ విజువల్ ద్వారా కూడా చూడొచ్చు. ఏదేమైనప్పటికీ ఈ ఫ్లైఓవర్ మీద ప్రస్తుతం కార్లను జీపులను మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ పక్క కూడా విజువల్ ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక్కడ ఇద్దరు ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో కూడా ద్విచక్ర వాహనాలను కూడా పక్కకు తప్పిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఒక విషయం అయితే కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఇక్కడైతే 684 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ఫ్లైఓవర్ నిర్మించినటువంటి అధికారులు ఇక్కడ స్పీడ్ గన్ను, అదేవిధంగా సీసీ కెమెరాలు లాంటివి ఏర్పాటు చేసి ఈ ప్రమాదాల నియంత్రణ చేయాల్సింది పోయి ఈ విధంగా ద్విచక్ర వాహనాల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ద్విచక్ర వాహనాలని తిరుమలకి ఇటు వెళ్ళేటువంటి, అంటే వాళ్ళ వర్క్ నిమిత్తం వెళ్ళేటువంటి వాళ్ళని అనుమతించకపోవడం నిజంగా ఇది మంచి పని కాదని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి ద్విచక్ర వాహనదారులు కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి ప్రధానంగా ఒకటి చెప్తున్నారు. అయితే ద్విచక్ర వాహనదారులు ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ఏదైతే అధికారులు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు. ఏదేమైనప్పటికీ దీనిపైన కూడా సీసీ కెమెరాలు లాంటివి ఏర్పాటు చేసి, స్పీడ్ గన్ లాంటివి మెయింటైన్ చేసి, ఎక్కడ అవసరమో ఆ ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్ లాంటివి కూడా నిర్మించి చర్యలు తీసుకుంటే బాగుండేది పోయి ఈ విధంగా ద్విచక్ర వాహనాలని అనుమతించమని చెప్పడం కూడా చాలా విడ్డూరంగా ఉందని చెప్పి కూడా ఇటు వాహనదారులైతే ప్రధానంగా వాపోతున్న పరిస్థితి. ఇక్కడ నుంచి దీంట్లో ఒక్కసారి చూసుకుంటే అలిపిరి ప్రాంతం నుంచి శ్రీదేవి కాంప్లెక్స్ వరకు, అదేవిధంగా రేణిగుంట, అదేవిధంగా తిరుచానూరు పద్మావతి వరకు కూడా ఒక రూట్ వెళ్తుంది. మరోపక్క ఇప్పుడు మనం నిలబడుకున్న ఒక రూట్ వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి కావచ్చు, అదేవిధంగా మంగళం, కరకంబాడి, ఈ శ్రీకాళహస్తి వెళ్ళేటువంటి భక్తులు కావచ్చు, అదే అక్కడి నుంచి తిరుమలకు వచ్చేటువంటి భక్తులు కావచ్చు. దీనికి ప్రధానంగా కూడా ఈ ఫ్లైఓవర్ ఉంటుంది. ప్రస్తుతానికి ఈ ఫ్లైఓవర్ పైన ఎక్కడ కూడా ద్విచక్ర వాహనాలను అనుమతించకుండా ఇటు జిల్లా అధికారులు కూడా ఒక నిర్ణయం తీసుకోవడం పట్ల ఇటు తిరుపతి ప్రజలైతే కూడా పూర్తి స్థాయిలో తప్పుపడుతున్నారు. ఖచ్చితంగా దీన్ని ఒక్కసారి అధికారులు పునరాలోచించి తగినన్ని ఏర్పాట్లు చేసి గతంలో మారిగానే యథావిధిగా ద్విచక్ర వాహనాలను అనుమతించాలని కూడా ఇటు ద్విచక్ర వాహనదారులు అయితే కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే మాత్రం దీనిపైన జిల్లా యంత్రాంగం ఏ విధంగా స్పందిస్తుంది అని మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ సెల్వం, తిరుపతి నుంచి వైకే టీవీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.